ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్ కు హరీష్ రావు వెన్నుపోటు, తీవ్ర టెన్షన్ లో కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, వెన్నుపోటుకు హరీష్ రెడీ, బీఆర్ఎస్ 4 ముక్కలు. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు లేనంత ఆసక్తిగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలు సీఎం రేవంత్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ కారు పార్టీల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా మేడిగడ్డ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంత కాదు. కేసీఆర్ సర్కారు అవినీతికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తుంది. తాజాగా అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. నిన్న బుధవారం కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాదు అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని చెక్కిపెట్టేందుకు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ, మీకు కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తనకు సీఎం పదవి ఇవ్వాలని, తాను సీఎం అయి మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టును సరిచేస్తామని పేర్కొన్నారు. తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ రావుకు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని అన్నారు. ఇక హరీష్ రావు సీఎం అయ్యే ప్లాన్ లో ఉన్నాడంటూ ఆరోపణలు చేశారు. కేసీఆర్ వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని, కవిత, హరీష్, కేటీఆర్ల పేర్ల మీద బీఆర్ఎస్ విడిపోతుందని జోసెన్ చెప్పారు. బీఆర్ఎస్ 4 పార్టీలు అవుతుందని, హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని ఎద్దేవా చేశారు. హరీష్ రావు 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని హితవు పలికారు. కేసీఆర్ కట్టె పట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన పులి ఎట్లా అవుతాడని ప్రశ్నించారు. 60 కిలోలో ఉన్న కేసీఆర్ పులి అయితే 86 కిలోలు ఉన్నా నేనేం కావాలి చురకలు అంటించారు. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.